హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో ఎవరైతే ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళ కోసం, ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను. రీజన్ అలా ఒకటే, ఏంటి అని అంటే ఈరోజు ఇండియన్ కోస్ట్ గార్డు రీజనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆల్రెడీ అక్టోబర్ 2024లో ఒక రిక్రూట్మెంట్ పడింది. ఆ రిక్రూట్మెంట్ ఎంత రేర్ రిక్రూట్మెంట్ అని అంటే ప్రతి పోస్ట్లోనూ ప్రతి కేటగిరీలోనూ కూడా ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉంది. అలాంటి రేర్ రిక్రూట్మెంట్ ఒకటి పడితే ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఇద్దరు, పర్టికులర్లీ వీళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే ఎస్కే 2024లో నోటిఫికేషన్ పడుతుందట అని తెలుసుకొని అప్పుడు వచ్చినటువంటి ఈ బెస్ట్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ మీద హెవీగా ఫోకస్ చేసి బాగా ప్రిపేర్ అయ్యారు. అట్ ది సేమ్ టైం మేము ఇచ్చినటువంటి సజెషన్స్ని బేస్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రతి రిక్రూట్మెంట్స్కి కూడా అటెంప్ట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన ప్రయత్నంలో ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉన్నటువంటి ఎక్సలెంట్ రిక్రూట్మెంట్. చాలామంది ఒక 20 పోస్టులు ఉన్నా సరే అవి చాలా తక్కువ పోస్టుల్లా ఫీల్ అవుతారు. 100 పోస్టులు ఉన్నా చాలా తక్కువ పోస్టుల్లా ఫీల్ అవుతారు. అలాంటిది మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉన్నటువంటి 2 డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్టులకు అప్లై చేసి ఈరోజు సక్సెస్ అయ్యారు. వాళ్ళ గురించి జస్ట్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో పర్టికులర్గా చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్ వచ్చేటప్పటికి ఎప్పుడు పడింది అని అంటే కనుక, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2024లో పడింది అక్టోబర్లో మీకు గుర్తుందో లేదో కానీ ఎస్కే నోటిఫికేషన్ పడిపోతుందట అని ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన టైంకి వాళ్ళు ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ అయి ఉన్నారు. నిజంగానే అప్పుడు ఒరిజినల్ ఎస్కే నోటిఫికేషన్ పడి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా క్రాక్ చేయడానికి రెడీగా ఉండేలా ప్రిపేర్ అయ్యారు. వన్స్ ప్రిపేర్ అయిన తర్వాత వీళ్ళకి కూడా చాలా ఫైనాన్షియల్గా, నిజంగా చెప్పాలి అని అంటే ఈ అబ్బాయికి ఫైనాన్షియల్గా, ఫ్యామిలీగా అన్ని రకాలుగాను చాలా పూర్. కానీ ఇందులో నాకు చాలామంది మెసేజ్ పెడుతూ ఉంటారు ఈ ఎస్కే కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సార్ నేను చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అని. నిజానికి నేను అలా చెప్పడానికి కుదరదు, కానీ వీళ్ళకి అసలు ఫ్యామిలీ సపోర్టే లేదు. ఎవరో దగ్గర బంధువులు చూసుకోవడం తప్ప. అలాంటి వ్యక్తి కూడా డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యి ఈరోజు విన్నింగ్ అయ్యాడు. సో చాలామందికి ఇంట్లో సోర్స్ ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఏదేదో రెస్పాన్సిబుల్లా ఫీల్ అయిపోయి 10,000కి, 5,000కి, 8,000కి, 15,000కి జాబ్ జాయిన్ అవుతారు. ఈ జాయిన్ అయిపోయి నోటిఫికేషన్ పడేలోపు ఇప్పటి వరకు ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళు అలా చేయలేదు. కంటిన్యూస్గా ఉదయం వచ్చేవాళ్ళు క్లాస్కి మీద ఓన్లీ హాఫ్ డే మాత్రమే క్లాస్ జరుగుతుంది. లాస్ట్ 1 year నుంచి కూడా ఈ హాఫ్ డే మాత్రమే క్లాస్ జరుగుతూ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ తెచ్చుకొని ఈవినింగ్ 5-6 o'clock వరకు కూడా కంటిన్యూస్గా ఈరోజు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అంటూ ప్రతిదీ రిపీట్ చేసుకొని ఎక్సలెంట్గా ప్రిపేర్ అయ్యారు వీళ్ళిద్దరూ. ఎంత రేర్ అని అంటే ద సింపుల్ అండ్ ఈజీ, ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉంది. అందుకే నేను దీనికోసం ప్రత్యేకంగా వీడియో చేయడానికి గల కారణం. సో 100 పోస్టులు ఉన్న వాటిలోంచి ఒక పోస్ట్ కొట్టడం కాదు, ఒక్కొక్క పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్ట్ మా ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యారు. అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ నాకన్నా నేను చాలా ఎక్కువగా ఫీల్ అయ్యాను. వీళ్ళిద్దరూ ఫైనాన్షియల్ గాను, ఫ్యామిలీ గాను చాలా వీక్ పొజిషన్ గల వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక ఇన్స్పైర్ అయ్యేలాగా మనకు ఒక లెసన్ చేశారు. సో వీళ్ళ త్వరలోనే మేబీ ఎస్కే మళ్ళీ ఒరిజినల్ ఎస్కే నోటిఫికేషన్ పడిన తర్వాత, ఇది కోస్ట్ గార్డ్ కాబట్టి ఆన్ ది ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఒరిజినల్ స్కిల్డ్తో పోలిస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది. మోర్ దెన్ 20,000 బేసిక్ రాశాడు, 19,050 రూపీస్ ఎంతో రాశాడు, 19,950 రూపీస్ ఎంతో రాశాడు. అంటే ఆల్మోస్ట్ 20,000 బేసిక్ అంటే మీరు ఏ ఓటీలు లేకపోయినా సరే 40,000 to 45,000 ప్లస్ శాలరీ వస్తుంది. ఈ నోటిఫికేషన్ పడేలోపు, మీ జాయినింగ్ వచ్చేలోపు వీడు ప్రతి నెల కూడా 50,000 శాలరీ గెయిన్ చేస్తాడు. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే, నాకు అప్పుడప్పుడు మెసేజ్ పెడతాను, నేను 3 months నుంచి ప్రిపేర్ అవుతున్నా, 4 months నుంచి ప్రిపేర్ అవుతున్నా, నేను ప్రిపేర్ అయినా రావట్లేదు, సో ఇంకా నోటిఫికేషన్ పడట్లేదు అని. వీళ్ళు అలా చేయలేదు. ఇప్పుడు ఏమైందిరా అంటే, ఎవరైతే అలా ప్యారలల్గా వెళ్ళిపోయి ఏదో జాబ్కి వెళ్ళిపోయారో వాళ్ళతో పోలిస్తే వీళ్ళు నెక్స్ట్ 3 monthsలోనే ఇప్పటివరకు పోయినటువంటి 1 year శాలరీ, అంటే 1 year పోయినటువంటి ప్రతి అమౌంట్ని కూడా ఇలా గెయిన్ చేయగలరు. సో వీళ్ళ డీటెయిల్స్ గురించి వస్తే కనుక,
ఓకే. సో ఈ అబ్బాయి వచ్చేటప్పటికి సాయి కుమార్ అని చెప్పి ఈ అబ్బాయి ఎప్పుడు జాయిన్ అయ్యాడు అని అంటే మే నెలలో జాయిన్ అయ్యాడు. కేవలం మే నెలలో ఎందుకు జాయిన్ అయ్యాడు అని అంటే ఎస్కే కోసమే. అతను చెప్పాడు డీజిల్ మెకానిక్, నా ట్రేడ్ చాలా రేర్ ట్రేడ్ సార్, నాకుండే ఆప్షన్స్ ఓన్లీ ఏఎల్పి అండ్ స్కిల్డ్ మాత్రమే ఉంటుంది, నాకు స్కిల్డ్ కానీ ఏఎల్పి కానీ ఎప్పుడు పడితే అప్పటి వరకు ప్రిపేర్ అవుతూనే ఉంటానన్నాడు. ఈరోజు ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు. సో నేను అలాని డీజిల్ మెకానిక్ సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయని నేను చెక్ చేస్తే నోటిఫికేషన్ ఓన్లీ ఒక్కటే పోస్టు, ఆ ఒక్క పోస్టు కూడా యూఆర్ కేటగిరీలో. సో ఆ అబ్బాయి నార్మల్గా కేటగిరీ ఓబీసీ, కానీ ఆ అబ్బాయి గెయిన్ చేసింది వచ్చేటప్పటికి యూఆర్ కేటగిరీలో. సో సుమారుగా ఈ అబ్బాయి ఎంతకాలం ప్రిపేర్ అయ్యాడు ఉంటాడంటే 12 నెలలు 11 నెలల నుంచి కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యాడు. ఈరోజు 100% సక్సెస్ అయ్యాడు. మరొక అబ్బాయి తీసుకుంటే ఈ అబ్బాయి 12th మంత్లో జాయిన్ అయ్యాడు. 12th మంత్లో జాయిన్ అయ్యి సేమ్ స్కిల్డ్ కోసమే జాయిన్ అయ్యాడు. నేను ఎక్స్ అప్రెంటిస్ ఉంది సార్, నేను స్కిల్డ్ కోసమే ప్రిపేర్ అవుతున్నాను. మధ్యలో స్కిల్డ్ పడింది నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డు. అందులో కూడా చూడండి ఓబీసీ ఎలక్ట్రికల్కి ఒక్క పోస్టే ఉంది. ఆ ఒక్క పోస్ట్ కూడా ఈ అబ్బాయి ఏంటంటే గెయిన్ చేశాడు. అరౌండ్ జస్ట్ 6 months నుంచి మాత్రమే కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యాడు. ఎవరైనా హానెస్ట్గా కంటిన్యూస్గా అదే పని మీద ప్రిపేర్ అయితే జాబ్ రాకపోవడం అంటూ ఉండదు. అండ్ ఇలాంటి మాకు అప్పుడప్పుడు మెసేజ్ ఇంకా పడలేదు, ఇంకా పడదా, ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పడినా సరే నువ్వు రెడీగా ఉండాలి. పడ్డ తర్వాత ఇలాగే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పడింది, వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. అలానే స్కిల్డ్ కూడా త్వరలో నోటిఫికేషన్ పడుతుంది, ఇమీడియట్గా వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 1 year నుంచి గెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే డీజిల్ మెకానిక్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఈ అబ్బాయి 6 monthsకే వచ్చేసింది అని అంటే దానికి రీజన్ ఏంట్రా అంటే ఎలక్ట్రికల్ ఆపర్చునిటీస్ ఎక్కువ. సో అందుకని ఈ అబ్బాయి ఈజీగా గెయిన్ చేయడు. కానీ మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళిద్దరి యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా వీక్. అయినప్పటికీ కూడా ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది అవుతున్నా అప్పుడప్పుడు పార్ట్ టైం ప్యారలల్గా వర్క్ చేసుకుంటూ క్లాసులు మాత్రం మిస్ అవ్వకుండా నైట్ మాటలు చిన్న వర్కులు చేసుకొని, సండేలు పబ్లిక్ హాలిడేలు చిన్న వర్కులు చేసుకొని అప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రిపేర్ అవుతుండడు. సో రీసెంట్గా వచ్చింది ఈ అబ్బాయి తీసుకుంటే కనుక, ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో లైక్ అక్కిరెడ్డి ఆనంద్ అని ఉన్నాడు. ఈ అక్కిరెడ్డి ఆనంద్ అనే అతనికి చెన్నైలో ప్లేస్మెంట్ ఇచ్చారు. సో ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అంటే జూలై 25th కానీ లేదా ఆఫ్టర్ జూలై 25th కానీ జాయిన్ అవ్వమని చెప్పారు. పర్టికులర్లీ అతను పోస్టింగ్ వచ్చేటప్పటికి చెన్నై ఇస్ నథింగ్ బట్ సౌత్ రీజన్. సో నో ప్రాబ్లం. అగైన్ ఈ అబ్బాయి వచ్చేటప్పటికి సో సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ సాయి కుమార్కి వచ్చేటప్పటికి ఏం చెప్పాడు అంటే సేమ్ జూలై 25th ఆర్ ఆఫ్టర్ 25th. కాకపోతే ఈ అబ్బాయికి వచ్చినటువంటిది ఏంట్రా అంటే ఎక్కడ వచ్చిందిరా అంటే విశాఖపట్నం వచ్చింది. సో అగైన్ డ్రీమ్ జాబే మన అందరికీ కూడా, ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అందరికీ కూడా ఏదర్ విశాఖపట్నం కానీ చెన్నై కానీ అనేటువంటిది డ్రీమ్ జాబ్. సో నాకు తెలిసినంత మట్టుకి మళ్ళీ నేను గ్యారెంటీగా చెప్తున్నాను, వీళ్ళిద్దరూ మళ్ళీ ఎస్కే పడిన తర్వాత వైజాగ్ మెయిన్ డాక్యార్డ్ ఏదైతే ఉంటుందో అందులో మళ్ళీ వీళ్ళు ఖచ్చితంగా పోస్ట్ కొట్టగలరు. ఎందుకని అంటే మోర్ దెన్ 1 year నుంచి ఈ అబ్బాయి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ అబ్బాయి 6 months నుంచి ప్రిపేర్ అవుతున్నాడు. ఖచ్చితంగా వీళ్ళకి ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ బూస్ట్ వచ్చింది, ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు జాబ్ చేస్తున్న ప్యారలల్గా ఇదే మెటీరియల్ని, మోడల్ పేపర్ని లేదా క్లాసుల్ని రివైజ్ చేసుకుంటూ ఉంటే చాలు 100% సక్సెస్ అవుతారు. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఎక్కువగా పోస్టులు ఉన్నటువంటి వాటికన్నా 1-2 పోస్టులు ఉన్నటువంటివి ఈజీగా మనం గెయిన్ చేయగలం. అలాంటి నోటిఫికేషన్స్ ఏమైనా పడినప్పుడు మిస్ కాకండి. సెకండ్ వన్, ఇప్పటికే ఆల్రెడీ వెల్ ప్రిపేర్ అయి ఉన్నారా, మళ్ళీ ఇంకా పేషెన్సీగా గట్టిగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మల్టిపుల్ ట్రేడ్స్ ఉన్నారో ఆ ట్రేడ్స్ అన్నీ కూడా టెక్నికల్ అనేది చాలా లైట్గా పడుతుంది. దీన్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి. లైక్ ఫిట్టర్ లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే వెపన్ ఫిట్టర్, మెరైన్ ఫిట్టర్ ఇలాంటి సబ్జెక్ట్స్ని కూడా మీరు ప్రిపేర్ అయి ఉండండి. లైక్ కార్పెంటర్ లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే కార్పెంటర్తో పాటుగా పెయింటర్, టైలర్, రిగ్గర్ ఇలాంటి సబ్జెక్ట్స్ని కూడా మీరు గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పటివరకు మీరు ఓన్లీ మీ ట్రేడ్ థియరీ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో అదర్ ట్రేడ్ థియరీల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమని నేను సజెషన్ ఇస్తూ ఉన్నాను. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్సలెంట్ రిజల్ట్. నేను లాస్ట్ 2022లో నాకు అరౌండ్ 167కి 162 మెంబర్స్ పాస్ అయినప్పుడు కూడా నాకు ఎంత ఆనందంగా అనిపించలేదు. అది చాలా ఆనందంగా అనిపించిన, అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఏదనిపించింది అని అంటే ఒక్కటే త్రూ అవుట్ ఇండియాలో పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్ట్ని మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అవ్వడం, అది 2 కేటగిరీల్లోనూ ఒక్కొక్క పోస్ట్ని గెయిన్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో చాలా అత్యంత హ్యాపీగా ఉంది. దీన్ని ఓన్లీ నా స్టూడెంట్స్కి, నా ఇన్స్టిట్యూట్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్తో ఉన్నటువంటి స్టూడెంట్స్తో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పటికీ ఇన్సెట్కి సంబంధించినటువంటి 23, 24 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వాటి యొక్క డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనడానికి
నేను ఇంతకుముందు ప్రీవియస్ రిక్రూట్మెంట్కి ఛార్జ్మెన్కి నేను ఆల్రెడీ సో మెనీ వీడియోస్ చేశాను, 8 to 9 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. అది తెలుగులోను హిందీలోను 2 లాంగ్వేజెస్లోనూ ఉంటుంది. అది మీకు ఖచ్చితంగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనడానికి చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.